మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు. కానీ సగం ధరకే. అవును. మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. ఆరోగ్య సమస్యలంటే ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ థింగ్. ఏమైనా రావచ్చు. సో, మేజర్‌లీ మనం చేయాల్సింది ఏంటనంటే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది ఇంపార్టెంటు. మనం టైంకి తినాలి. మన బాడీకి కాస్త కూస్త ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. మరి నేను ఆఫీస్‌లో అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. అది చేస్తూనే అది ఎక్సర్‌సైజ్ కింద రాదు. సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ మనకెప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవటము. ప్రాపర్ డయట్, బ్యాలెన్స్‌డ్ డయట్ తీసుకోవటము. మన వెయిట్ పెరగకుండా, ఒబెసిటీ రాకుండా కాస్త దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవటము. అండ్ మన ఫ్యామిలీలో గనక ఏమైనా క్రానిక్ డిజార్డర్స్ ఉండే హిస్టరీ ఉంటే షుగర్‌లు, బీపీలు అది టైమ్ టు టైమ్ చెక్ చేయించుకొని చూపించుకుంటూ ఉంటాము. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 35, 40 ఇయర్స్ వచ్చేసరికి అట్‌లీస్ట్ సంవత్సరానికి ఒకసారి హెల్త్ స్క్రీనింగ్ చేయించుకుంటే ఏమన్నా బాడీలో సమస్యలు డెవలప్ అవుతున్నాయా? దానికి తగ్గట్టుగా మనం ఏం మెడికల్ అడ్వైస్ తీసుకోవాలన్నట్టుగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వటము. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే దాదాపుగా ఏ సమస్య ఉండదు. ఏమన్నా సమస్య మొదలవుతున్నా అది మనం స్టార్టింగ్‌లోనే కనిపెట్టి దాన్ని కంట్రోల్ చేసుకునేటట్టుగా మనం మెడిసిన్స్ వాడాలా? ఏం చేయాలనేది డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా తీసుకొని ఫాలో అప్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు.